సార్ అన్నా తప్పన్నా అన్నా డౌన్ ఉంది అక్కడ పడతారు ధైర్యం అందరూ ధైర్యం ఏం కాదు ధైర్యంగా రమేష్ ముత్తుకూరు పోలీస్ స్టేషన్ క్రైమ్ నంబర్ 167/2025 అనే కేసులో కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని ముద్దాయిగా చూపించడం జరిగింది. ఈరోజు పీటీ వారెంట్ మీద పోలీసు వారు కోర్టు వారి ముందర ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఆ క్రమంలో కాకాని గోవర్ధన్ రెడ్డి గారి మీద పెట్టిన కొన్ని సెక్షన్లు వర్తించమని చెప్పి మేము వాదించడం జరిగింది. కోర్టు వారు ఇద్దరు వాదనలు విన్న తర్వాత పోలీసు వారు కనపరిచినటువంటి సెక్షన్ 409 ఆఫ్ IPC అనేది ఈ కేసులో గోవర్ధన్ రెడ్డి గారికి అప్లై కాదు కాబట్టి ఆ సెక్షన్ని రిమాండ్ నుంచి తొలగించడం జరిగింది. మిగతా సెక్షన్ల కింద గోవర్ధన్ రెడ్డి గారికి రిమాండ్ జ్యుడిషియల్ కస్టడీ ఇవ్వడం జరిగింది. మేము బెయిల్ అప్లికేషన్ వేసాము. దాని మీద ఇంకా నంబర్ అయిన తర్వాత నోటీస్ ఆర్డర్ చేసి తదుపరి విచారణ ఉంటుంది. ఏ కేసు సార్ ఇది? ఈ కృష్ణపట్నం పోర్టుకు సంబంధించి ఒక అనాథరైజ్డ్ టోల్ ప్లాజా ఒకటి ఏర్పాటు చేసి అక్కడ కొంతమంది ఏదో అక్రమంగా లారీ ఓనర్స్ దగ్గర డబ్బులు ఎక్కువగా వసూలు చేసినట్టుగా, అందులో కాకాని గోవర్ధన్ రెడ్డి గారి యొక్క ప్రోద్బలం ఉన్నట్టుగా ఆరోపిస్తూ కేసు పెట్టడం జరిగింది. 9 మంది ముద్దాయిలు మొత్తం. వాళ్ళు 2 ముద్దాయిలు ఆల్రెడీ అరెస్ట్ చేస్తున్నారు. గోవర్ధన్ రెడ్డి గారిని ఈరోజు తీసుకురావడం జరిగింది. కాకాని గోవర్ధన్ రెడ్డి గారు మొదటి ముద్దాయిగా చూపించారు. అంటే ఏదో కుట్ర ఉండదని వాళ్ళు చూపించడం జరిగింది. కానీ 409 IPC సెక్షన్ని మాత్రం వర్తించదని చెప్పి జడ్జి గారు తీర్పులో చెప్పడం జరుగుతూ మిగతా సెక్షన్ల కింద రిమాండ్ చెప్పారు. క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ పబ్లిక్ సర్వెంట్గా ఉండి లేదా ఒక మర్చెంట్గా, బ్రోకర్గా, ఏజెంట్గా ఉన్నటువంటి వ్యక్తి మిగతా వాళ్ళని నమ్మక ద్రోహంతో మోసపూరితంగా నమ్మక ద్రోహానికి పాల్పడితే ఆ సెక్షన్ వర్తిస్తుంది. కానీ ఈ కేసులో కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి కేసు పెట్టినటువంటి వాళ్ళకి ఎటువంటి రిలేషన్ అంటే ఏం లేదు కాబట్టి, మర్చెంట్గా, బ్యాంకర్గా, ఏజెంట్గా, ఎంప్లాయీగా ఎటువంటి రిలేషన్ లేదు కాబట్టి ఆ సెక్షన్ గోవర్ధన్ రెడ్డి గారికి వర్తించదని చెప్పి కోర్టు వారు పేర్కొనడం జరిగింది.